అందరికీ షలో ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారముగా మేము జీవించినట్లుగా మమ్మల్ని ఉన్నతిని వెలిగించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను నీలో జీవించుచు, పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను నీలో జీవించుచు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేక పారిపోయి గిల్బోవా పర్వతం వైపు పారిపోయింది. ఫిలిస్తీన్లు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులు అబీనాదాబు, యోనాతాను, మల్కీషూవులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుట చూచి అంబులు మోయువాడిని అతనిని గాయములు అయినటువంటి సౌలును తన కత్తితో చంపమని సెలవీయగా అతడు ఒప్పుకోపోగా సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయి, తర్వాత ఇతను కూడా అంబులు మోయేవాడు కూడా తన కత్తి మీద తాను పడి చనిపోయి, అక్కడ మొత్తము 3 కుమారులు సౌలు చనిపోయినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఫిలిస్తీన్లు ఈ చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి సౌలును గమనించి ఆ సౌలు యొక్క తలను నరికి వారి యొక్క దేవతా గుమ్మల ముందు మరి తలను తీసుకెళ్ళి వేలాడినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫిలిస్తీన్లు సౌలును చేసేది ఏంటంటే ఎబెష్కీలాదు వారు విని పరాక్రమశాలులు అతని దగ్గర సౌలు యొక్క వారి కుమారుల యొక్క శరీరం ఎక్కడైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి మరి సింధూర వృక్షం కింద మరి వారి పాతి పెట్టినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఎలోహిం వారి ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టికి ఎదుట సౌలు ద్రోహము చేసినందున, అంత మాత్రమే కాదు, ఎలోహిం వారి వద్ద విచారణ చేయక కర్మపిశాచి వద్ద విచారణ చేసినందున సౌలుకు ఈ విధంగా జరిగిందని ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆ తర్వాత సౌలు యొక్క రాజ్యం యెషయి కుమారుడైన దావీదుకు మరి అప్పగింపబడినట్లుగా కూడా ఈ అధ్యాయంలో గమనించగలం. ఆమేన్.